టెర్రస్ గార్డెన్లో మొక్కలు వేసుకోవడానికి పాత ఫ్రిడ్జ్లు చాలా అనుకూలంగా ఉంటాయని ఆల్రెడీ నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను కదండి. దీంట్లో వేసిన నార్లు కొన్ని మొలకలు వచ్చినాయి, కొన్ని రాలేదు. నార్లు మొలకెత్తలేదంటే దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి కదండి. ఈ పాత ఫ్రిడ్జ్లు మనం గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో మొక్కలు వేసుకోవడం కోసం పెట్టుకున్నప్పుడు వీటి వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయండి. అదేంటి ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ తుప్పు పట్టేసింది చూసారా. సరిగ్గా ఈ మెట్లుకి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనుకునే టైంకి గుచ్చుకుంటుందండి కొంచెం. లేనిపోయింది మనకి కొత్త ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి కదా, మళ్ళీ అవి ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటన్నది ఇవాళ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి అలా తుప్పు పట్టేసిందో. మొత్తం తీసానంటే ఇంకా బయటకు వచ్చేస్తుందండి. మీకు వదిలేస్తున్నాను. ఇది ఇలా కొంచెం మరీ పైకి వచ్చినవి తీసేస్తాను. ఈ కార్నర్ ప్లేస్ గుచ్చుకోకుండానండి ముందు ఇలాగా ఆన్లైన్లో వచ్చిన టేపులు అనమాట. ఏదో కొంటే వచ్చిందండి. ఆ టేప్ వేసేసాను. ఆ టేప్ వేసేసాక పైన సెల్లో టేపు అతికించేస్తున్నానండి. ఇక మనకి గుచ్చుకోవడం ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఇలాగే వదిలేసాం అనుకోండి ఇంకా తుప్పట్టేస్తే ఇంకా మనకి గుచ్చుకుపోతుంది అనమాట. అందుకని ఇలా సెల్లో టేపు వెడల్పు ఉంటాయి కదండి, ఆ వెడల్పు సెల్లో టేప్ ఉపయోగించుకుంటే మనకి ఎక్కువ ప్లేస్ కవర్ అయిపోతుంది. మొత్తానికి ఇలా ఈ ఎడ్జ్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేసేసానండి. వర్షాలు అవి లేకుండా ఉన్నాయనుకోండి చాలా కాలం పనికొచ్చేస్తుంది ఈ సెల్లో టేపులు. ఈ వర్షాలకి అవి పోయినాయి అనుకోండి అప్పుడు నిదానంగా మళ్ళీ ఇంకొకసారి వేసుకోవడమో లేదంటే డైరెక్షన్ మార్చేసుకోవడం ఏదో చేయాలి. మొత్తానికి మనం ఫ్రిడ్జ్ లాంటివి పెట్టినప్పుడు ఇలాగ ఏదన్నా ఐరన్ గీసుకునేది ఉంటే మాత్రం మనం ఏదో ఒక జాగ్రత్త తీసుకునండి. మనకి ఇబ్బంది పడకుండా మనం ఈ కాళ్ళు చేతులు గీసుకుపోకుండా చూసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి.